వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతిరెడ్డికి ఆ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు భారీ షాక్ ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలన మీద రెచ్చిపోదామని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆశల మీద ఆ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు నీళ్లు చల్లారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ఆ ఇద్దరు జర్నలిస్టులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆశల మీద ఆ ఇద్దరు జర్నలిస్టులు ఎలా నీళ్లు చల్లారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశల మీద ఆ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు నీళ్లు చల్లి జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు ఎవరు? వారు జగన్మోహన్ రెడ్డి ఆశల మీద ఎలా నీళ్లు చల్లారు? ఇక్కడ 2-3 అంశాలు సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆయన పనితీరు ప్రతిపక్షంలో. మీరన్నట్టు ఆయన ఏమన్నా ఆశలు పెట్టుకున్నాడా? మళ్ళా నేను గెలుస్తాను, మళ్ళీ 2.0 2029లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనే ఆశలు అసలు నిజంగా ఆయనకు ఉన్నాయా? ఉంటే ఆ ఆశల మీద వీళ్ళు నీళ్లు చల్లారా? ఓకే. ఎవరు? కృష్ణరాజు, కొమ్మినేని. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి పనితీరు టోటల్గా అది ఏంటి ప్రజల ఆమోదం పొందేలాగా లేదు. ఆయన పారిపోతున్నాడు. ఒకవైపు అరెస్టులు, ఇంకోవైపు కేసుల భయం. ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్టుగా నామకే వాస్తేగా పనిచేస్తున్నాడు. ఇక్కడ 2 రోజులు, అక్కడ 5 రోజులు. ఇక్కడ మన తాడేపల్లిలో 2 రోజులు ఉంటున్నాడు. నెక్స్ట్ అక్కడేమో యలహంకలో 5 రోజులు ఉంటున్నాడు. తను పిలిపించినటువంటి ఆందోళనలో కూడా తను పాల్గొనకపోవటం, తనను గెలిపించినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడవటం, అటు పులివెందుల ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అసెంబ్లీకి గైరు హాజరవ్వటం, అనేక తప్పులు ఆయన చేసినప్పుడు ఇంకా ఆయనకి ఏం ఆశలు ఉంటాయి? సరే, ఆయన ఆశలు తీసి పక్కన పెట్టుకో. ఇప్పుడు వీళ్ళు నీళ్లు చల్లడం, వీళ్ళ దగ్గర నీళ్లు చాలా ఉన్నాయి. బకెట్ల నీళ్లు జల్లిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే మొన్న ఆ షో ఏది సాక్షిలో జరిగినటువంటి, ఇప్పటికీ మరి దగ్గర 3-4 రోజులు అవుతాను ఆ డిబేట్, కొమ్మినేని డిబేట్లో ఉంటూ ఈయన ఎవరు, ఆ జర్నలిస్ట్ అనే పత్రిక దాని ఎడిటరు, లేకపోతే ఎడిటర్స్ గిల్ట్కి నేనే ప్రెసిడెంట్ అంటాడు. మరి ఆ అసోసియేషన్లో ఎంతమంది ఎడిటర్లు ఉన్నారో తెలియదు. అంటే ఎడిటర్లకే ఎడిటర్ అనుకో. ఓకే. ఎవరు? ఆ కృష్ణరాజు. అతను అసలు మామూలుగా మేధావి ముసుగులో మరి అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని, అమరావతిలో వేశ్యలు ఉన్నారు, ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అన్నట్లుగా ఆయన బాంబు పేల్చారు. అంటే ఎంత బ్లండర్ అది, ఎంత వల్గర్. బ్లండర్ కాదు ఏది, ఇంకా అంతకన్నా అసభ్యం ఇంకొకటి లేదు. అసభ్యం కాదు, అశుద్ధం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నోళ్ళు కాదు, కుప్పతొట్టెలు. ఏది, ఇవాళ వాళ్ళు ఆ చెత్త అంతా అక్కడ వెదజల్లడం, ఆ దుర్గంధం అంతా, దాన్ని కొమ్మినేని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఈ కృష్ణరాజు ఇతను ఒక ఏంటి వెంట్రుక, అతను ఏంటి, అతను ఈ మధ్య కాలంలో ఏదో ఆ డిబేట్లలో వస్తూ సాక్షి ఆయన్ని ఎంటర్టైన్ చేస్తుంది. అసలు డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఈరోజు అన్న మాటలేంటి, అతను సజ్జల పేరోల్ జర్నలిస్ట్ అన్నాడు. ఏ జర్నలిస్ట్? సజ్జల పేరోల్ జర్నలిస్ట్ అన్నమాట. అంటే ఇవాళ కొమ్మినేని అతను ఆ మాట అన్నప్పుడు వెంటనే ఖండించాలి. అందరూ అంటోంది ఏంటి, గతంలో ఇంకొకటి ఇలాగే ఎవడో కాలర్ ఫోన్ చేశాడు ఆయన షోలో, లక్ష్మీపార్వతి విషయం మీద మాట్లాడాడు. లక్ష్మీపార్వతిని కొమ్మినేనితో ఉన్నప్పుడు, అమ్మ నువ్వు అప్పుడు ఎన్టీ రామారావుని అలా చేసావేంటో అంటే, ఈయన వెంటనే ఆ కాల్ కట్ చేసి ఫైర్ అయిపోయి మహిళల గురించి, వాళ్ళ ఆత్మగౌరవం గురించి, నీ ఇంట్లో మహిళలు లేరా ఇట్లా మాట్లాడిన కొమ్మినేని ఇదే మాట కృష్ణరాజుని ఎందుకు అనలేదు? ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఆపలేకపోగా ఏమన్నాడు? నవ్వుకోవటం, పైపెచ్చు మీరు ఇట్లా మాట్లాడితే మీ మీద ఇంకా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేస్తారు, జాగ్రత్త. అంటే కృష్ణరాజుని ఆయన క్షేమాన్ని అనుకుంటున్నాడు తప్ప అసలు మహిళలు పైపెచ్చు ఇంకొక ఇష్యూ ఏంటంటే వాళ్ళిద్దరూ ఆ ప్రాంతం వాళ్ళే. ఏది, కనీసం మన ప్రాంతం మీద ఆ మాత్రం మమకారం కూడా కొమ్మినేని కృష్ణరాజు చూపించలేదండి. ఇప్పుడు ఆ వేశ్యల అనే ఇష్యూ తీసుకుందాం. ఏంటి అసలు అది? పబ్లిక్ లైబ్రరీస్ ఆఫ్ సైన్సెస్ ఏదో ఇచ్చిన రిసెర్చ్ అది. PLOS అనేది రీసెర్చ్ ఏం చేసింది? అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ఎయిడ్స్, ఈ సెక్స్ వర్కర్స్ వీటిపైన. అది ఏంటది? అది సర్వే కాదు,
ఉమ్, అదొక రీసెర్చ్ పేపరు, అదేంటి చైతన్యపరిచేది, ఉమ్, ప్రజల్ని చైతన్యపరిచేది, ప్రభుత్వాన్ని హెచ్చరించేది. ఉమ్, ఈ ఈ స్పాట్స్లో ఎక్కువ ఉంది, మీరు ఇక్కడికి వెళ్ళి చెయ్యండి అని. అదేంటి, అది భారతదేశం ప్రపంచంలో నంబర్ 2 అన్నారు. ఉమ్, అందుకని నువ్వు భారతదేశాన్ని సెక్స్ వర్కర్స్ దేశం అంటావా? ఉమ్, వీళ్ళు గనక విదేశాల్లో పుట్టుంటే ఆ మాట అనేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు దానిలో కూడా నువ్వు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడాడు కదా, నిన్న కూడా మళ్ళా కొమ్మినేని ఏమంటాడు, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, మరి నన్ను తిట్టినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా అని తిట్టరేంటి అంటాడు. ఉమ్, అంటే పశ్చాత్తాపం లేదు. ఉమ్, ఈ రోజు కూడా వాళ్ళల్లో కించిత్ పశ్చాత్తాపం కూడా లేదు. అతను కృష్ణరాజు మళ్ళీ ఇంకో వీడియో విడుదల చేశాడు, ఉమ్, దాంట్లో కూడా మళ్ళీ ఇదే ఎత్తుతాడు, దీని మీదే మాట్లాడతాడు. ఉమ్, నేను చేసిన దాంట్లో తప్పులేదు. ఇప్పుడు దానిలో అసలు ఫస్ట్ ఏ స్టేట్ పేరు ఉంది, ఉమ్, ఆ హెడ్డింగ్లో కర్ణాటక, ఏపీ ఉమ్, అని మొత్తం ఇచ్చారు. ఒక 5 రాష్ట్రాల్లో 53% ఉంది. ఉమ్, 5 రాష్ట్రాల్లో 53% ఉందని 5 రాష్ట్రాలు వేసల రాష్ట్రాలు అంటారా? ఉమ్, ఇప్పుడు కర్ణాటక నెంబర్ 1 ప్లేస్లో ఉంది. వీళ్ళు కనుక కర్ణాటకలో పుట్టుంటే కర్ణాటకని వేసల రాష్ట్రం అనేవాళ్ళ? అంటే కన్నడిగులు అదృష్టవంతులు, ఉమ్, ఇట్లాంటి దరిద్రులు అక్కడ లేరు. ఉమ్, ఇప్పుడు తెలంగాణ ఉంది, ఇప్పుడు 15% పలానా దాంట్లో, 12% ఇక్కడ, 9.6% అక్కడ, ఇట్లా ఇచ్చారు. ఉమ్, ఒక ప్రాంతాన్ని చైతన్యపరచడం కోసం, ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంచడం కోసం ఇచ్చినటువంటి దాన్ని వీళ్ళు దేనికి వాడుకున్నారు కృష్ణ? ఉమ్, ఆ రిపోర్ట్ని దేనికి వాడుకున్నారు? ఒక ప్రాంతం మీద ద్వేషం పుట్టించడం కోసం, ఆ? ఒక చోట అభివృద్ధిని అడ్డుకట్ట వేయడం కోసం. ఇప్పుడు మోడీ వచ్చారు అక్కడికి, ఉమ్, ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు వచ్చారు. మరి 3 లక్షల కోట్లతో నీకు పనులు శంకుస్థాపన, భూమి పూజ చేశారు ఏడాదిలో. మీకేంటి కన్నెర్రా, ఉమ్, కడుపుబ్బరమా? ఇప్పుడు అమరావతిలో వచ్చి ఆయన ఏం మాట్లాడాడు కృష్ణ? పుణ్యభూమిపై నిలబడి మాట్లాడుతున్నా అన్నాడు. ఉమ్, దేవతల రాజధాని ఆ అమరావతి అయితే ఏపీ రాజధాని ఈ అమరావతి అన్నాడు. ఇప్పుడు మోడీ కళ్ళకి పుణ్యభూమిగా కనపడిన అమరావతి వీళ్ళ కళ్ళకి వేశ్యల రాజధానికి కనపడింది. అంటే లోపం ఎవరిలో ఉంది? భూమిలోనా, మీ కళ్ళలోనా? ఉమ్, ఆయన దృష్టికోణంలో. అదే కదా, మీ కళ్ళు వేశ్యలను చూస్తాయి, ఉమ్, మీ ఆలోచనలు వేశ్యల చుట్టూ తిరుగుతాయని ఇవాళ కృష్ణరాజు లేకపోతే కొమ్మినేని ఆ వేశ్యల గోళ్ళు ఏంటయ్యా? ఉమ్, ఇప్పుడు వాళ్ళు నయ్యం వీళ్ళకన్నా. ఉమ్, వాళ్ళు పొట్టకూటి కోసం వాళ్ళు ఏదో తిప్పలు పడుతున్నారు, ఏదో సంపాదించుకోవటం. పాపం వాళ్ళ పొట్టకూటి కోసం చేసే వృత్తి అది తప్పు, మనం కాదను. వాళ్ళని ఇవాళ చైతన్యపరచాలి. ఉమ్, అది వదిలేసి ఇప్పుడు మీకేం మాయరోగం? ఉమ్. మీకన్నా వాళ్ళు 1000 రెట్లు నయం అని చెప్తుంది. అందుకే అన్నమాట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏదో అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మీద ఆయన దుమ్మెత్తిపోద్దాం అనుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆశల మీద మాత్రం వీళ్ళు నీళ్ళు చల్లారు అంటే అనేటువంటి ఏదో వార్త వస్తుంది. వెన్నుపోటు అని చెప్పి ఏదో జరిపారు మొన్న దినం. ఆ వెన్నుపోటు దినం అది కాస్త బూమ్రాంగ్ అయింది. ఉమ్, నువ్వు పొడిచిన వెన్నుపోట్ల సంగతి ఏంటని ఇదైంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడు పట్టుకున్న పాము అయి గరుస్తున్నాయి. ఉమ్, ఆయనకు అన్ని మిస్ఫైర్ అవుతున్నాయి. ఇప్పుడు రైతుల గురించి ఆందోళన చేస్తానంటాడు, రైతులకు నువ్వు పెట్టిన బాకీలు వాళ్ళు తీరుస్తున్నారు, రైతులే తిడతారు. ఉమ్, కరెంటు మీద ఆందోళన అంటావు, నువ్వు 9 సార్లు పెంచావు, 2 సార్లు పెంచమని సంతకం పెట్టిపోయావు. ఉమ్, విద్యార్థులు అని అంటాడు, యువత అంటాడు. ఇవాళ నువ్వు పెంచిన నిరుద్యోగం, ఉమ్, నువ్వు పెట్టిన పెండింగ్ బాకీలు విద్యార్థులకి. ఉమ్, ఇప్పుడు ఏదో తిప్పలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళా ఏదో నేను బతకాలి, నా పార్టీని బతికించుకోవాలని. ఉమ్, ఇప్పుడు వీళ్ళు కాస్త మొదలు నరికారా? ఇప్పుడు ఇది నిజం చెప్పాలంటే వీళ్ళు వాళ్ళ అక్కడ జర్నలిజాన్ని చంపేశారు. ఉమ్, వీళ్ళు జర్నలిస్టులు కాదన్నమాట. వీళ్ళిద్దరూ కూడా కేవలం ఏంటంటే డొక్కా అన్నట్టుగా సరిపోతారు. దీనికి పేరోల్ జర్నలిస్టులుగా చూడాలి. ఓకే. అతను అంటాడు కొమ్మినేని, నేను సామాన్యుణ్ణి, ఉమ్, నాకేం అధికారం లేదు, నా వెనకే శక్తి లేదు అని ఏదో అతను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నిన్న. ఉమ్, నువ్వు సామాన్యుడు ఎలా అవుతావు? నువ్వే చెప్తున్నావు నాకు 70 ఏళ్ళు, నేను మరి 40 ఏళ్ళుగా దీంట్లో ఉన్నాను పాత్రికేయంలో. ఏది పాత్రికేయం? ఉమ్, మహాత్మా గాంధీ ఏం చెప్పారు? ప్రజాహితమే పాత్రికేయం అన్నారు. ఉమ్, వీళ్ళు పాత్రికేయులు, వీళ్ళిద్దరూ నిజంగా పాత్రికేయులు అయితే ఇది ప్రజాహితమా? ఉమ్, అమరావతిలో రేపొద్దున అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు అక్కడ గూగుల్ వస్తుంది, ఉమ్, అక్కడ ఏఐ వర్సిటీ పెడుతున్నారు.
ఇప్పుడు అక్కడ మరి ఒక 60,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 380 కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారు, రైల్వే లైన్ వేస్తున్నారు 2,250 కోట్లతో. నీకు ఎర్రుబాలెం నుంచి నంబూరు, దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కడుతున్నారు. మీరు అక్కడ ఏదైనా లోపం ఉంటే విమర్శించండి, అవినీతి జరిగితే ఎత్తి చూపండి, ఇది తప్పని అక్కడ విమర్శించండి. కానీ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే మాటలు మాట్లాడతారా? ఇవాళ మహిళలంతా కేసులు పెట్టారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కేసు నమోదైంది. అటు ఐటీ యాక్టే కాదు, ఇటు ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఆమె ఎవరు ఖమ్మంపాటి శిరీష ఇప్పుడు అరెస్ట్. కొమ్మినేని కృష్ణరాజు అరెస్ట్ తప్పదు, ఇవాళ రేప పరారీ. జర్నలిస్ట్ అతను ఎవరు, ఆ జర్నలిస్ట్ అనబాగా లేనిపోయింది, అదో పెద్ద మనం జర్నలిస్టులుగా ఉండి ఇవాళ అసలు నువ్వు నా పేరు మీద కూడా అది పెట్టబాకండి, సీనియర్ జర్నలిస్ట్ అని రాయబాకండి నన్ను. ఏది వాళ్ళు అరెస్ట్ అయ్యేదాకా అంటే జర్నలిజానికి జర్నలిస్టులకే కలంకం అంతే కదా, నన్ను అనలిస్ట్గా పెట్టండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ నేను కూడా మార్పించుకుంటా సార్, అనలిస్టులుగా మారిపోవటం బెస్ట్ అనమాట. ఇలాంటి వాళ్ళు జర్నలిస్టులా అంటే ఇప్పుడు కొమ్మినేని కృష్ణరాజు పరారియా? కృష్ణరాజు ఇల్లు తాళం వేసిందంట, అయోధ్యనగర్లోనే ఇక్కడ ఉంటాడు విజయవాడ. మొత్తం ఇల్లు ముట్టడించడానికి ఈ మహిళలంతా పడ్డారు, రైతులు పరారీ. మొన్నటిదాకానేమో మాజీ మంత్రులు పరారీ అనుకున్నాం, కాకాని గోవర్ధన్ రెడ్డిని పట్టుకొచ్చారు ఏదో ఒక 2 నెలలు పరారీలో ఉంటే. మాజీ ఎమ్మెల్యేలు పరారీ అనుకున్నాం, ఏది కొడాల నానియో లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మొత్తం పరారీలు అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు జర్నలిస్టులు పరారీయా? ఎప్పుడన్నా విన్నావా? ఏ జర్నలిస్ట్ అన్నా పరారీ అయ్యాడా? అంటే తప్పు, వీళ్ళు చేసింది తప్పు, బ్లండర్ అనమాట. వీళ్ళు శిక్షార్హులు, వీళ్ళు అసలు సోషల్ బాయ్కాట్ చేయాలి, వీళ్ళని వెలివేయాలి, సమాజం నుంచి ఇటువంటి వాళ్ళని బహిష్కరించాలన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.